హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు పెసరపప్పుతోటి వడలు ఎలా చేయాలో చూపిస్తారు. చాలా సింపుల్ అండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకు ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక 2 గ్లాసెస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఆ వాటర్లోకి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంటే ఈ వాటర్లో ఇది ఉడికించుకోవద్దు, జస్ట్ నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం పప్పు నానబెట్టకుండా తొందరగా నానుతుందంటే ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే సరిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత పప్పు అయితే ఇట్లా చింపితే చినుగుతుందనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చిని అయితే ఒక 2-3 వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, పచ్చి కరివేపాకు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పెసరపప్పును అయితే వేసుకుంటున్నాను. మొత్తం పెసరపప్పు వేసుకోవద్దు, కొంచెం అయితే ఉంచుకోవాలన్నమాట. అది మనకు గారెలు చేస్తున్నప్పుడు పంటికి తగులుతాయి. చూడండి, ఇలా మిగిలిన పెసరపప్పు అయితే మొత్తం వేసుకున్నాను. వేసుకొని మరీ మెత్తటి పేస్ట్లు అయితే కావద్దనమాట. కొంచెం రవ్వగానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిగిలిన పప్పులోనే ఇది వేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో పప్పు తగులుతుంటుంది, పంటికి చాలా బాగుంటుంది ఈ వడలైతే. ఇలా చేసుకున్నాను కదా. పిండి కొంచెం పలచగా ఇట్లా అయిందనుకోండి, ఇందులోకి బియ్యం పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకున్నాను. ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అలాగే వంట సోడా కూడా ఒక చిన్న స్పూన్ తోటి అయితే వేసుకోవాలి. కొంచెం చిటికెడు వంట సోడా అయితే వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులోకి ఎండుమిర్చి వేసుకున్నాం కదా, కారం ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు ఇదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర అంతా పిండికి అంతా బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకుంటున్నాను. ఇది కొంచెం పలచగా అనిపిస్తుంది నాకైతే, అందుకే ఇందులోకి నేనైతే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇది ఇందులోకి ఒక 3-4 స్పూన్స్ అయితే గోధుమ పిండి అయితే పట్టిందనమాట నాకైతే. మిక్సీ పట్టేటప్పుడు కొంచెమే వాటర్ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి మరి మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక 3-4 స్పూన్స్ వరకు అయితే గోధుమ పిండి అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఈ పిండిని ముద్ద కట్టేటప్పుడు మన చేతికి అంటద్దండి. అంతా వచ్చేంత వరకు అయితే మనం పిండి వేసుకొని ఇలా చపాతీ ముద్దలు అయితే కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. ఇలా వేసుకొని దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. ఈలోపు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను. కడాయి స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది పల్లి నూనె అండి, పల్లి నూనె వేసుకున్నాను. మామూలుగా వేరే ఆయిల్ కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చిన్న ఉండ తీసుకొని మనం చిన్నగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా చేతి పైన వేసుకొని చేతికి కొంచెం వాటర్ అంటించుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకొని వేసేసుకోవాలి, అంతే అండి. మధ్యలో హోల్స్ అంటే మీ ఇష్టం ఉంటే హోల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలానే వేసేసుకోవచ్చు. నేను పల్లి నూనె అని ఎందుకు చెప్పానంటే, ఈ పల్లి నూనెలో ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అంతా కొంచెం బురుగులా వస్తుంది, పైకి ఇట్లా వైట్ కలర్లా తేలుతుందనమాట. అదే వేరే ఆయిల్ అయితే మనకి ఈజీగా డీప్ ఫ్రై అయ్యేది కూడా వీడియోలో మంచిగా కనిపిస్తుంది. చూడండి, ఇలా అన్నీ ఇలానే చేసుకొని వేసుకుంటున్నాను. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా. అందుకనే అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, పల్లి నూనె ఇట్లా పైన అయితే వైట్గా ఇట్లా వచ్చేస్తుంది కదండి. మళ్ళీ ఇది ఏం ఆయిల్ అని చెప్పి ఇట్లా కామెంట్ పెడతారు కదా, అందుకే నేను ముందే చెప్తున్నాను, ఇది పల్లి నూనె.
ఇలా ఆయిల్ ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసుకొని ఒక సైడ్ అంతా మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ని తిప్పుకోవాలన్నమాట. ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు తిప్పకండి, మొత్తం ఊడిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. చూడండి ఇట్లా ఒక సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే మెల్లిగా టర్న్ చేసుకుంటున్నాను. ఇది 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి. నేనైతే కొన్ని అయితే కొంచెం మెరూన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను, కొన్ని అయితే మామూలుగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం నమలడానికి ఇబ్బంది పడతారు గట్టిగా ఉంటాయి కాబట్టి. నేనైతే చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తింటుంటే ఇంకా తినాలనిపించింది, అంత టేస్టీగా ఉన్నాయండి. వీటిని అయితే మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా చేసి పెట్టచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి అయితే నేను పల్లి చట్నీ చేశాను, లేదు అంటే టమాటా సాస్లో కూడా డిప్ చేసుకొని తినచ్చు. అంత బాగుంటాయి అన్నమాట, క్రంచిగా ఉంటాయి. చూడండి ఇలా మొత్తం ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇదైతే ఆయిల్ ఏం పీల్చుకోదండి. తర్వాత చూడండి ఇలా అయితే అయిందనమాట. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించింది. టేస్టీగా కూడా ఉన్నాయి, హెల్తీ రెసిపీ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.